రాష్ట్రంలో ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కీసర, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తిరుమలగిరి, నాగార్జున సాగర్‌లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ముందుగా ఈ పథకం గురించి మనం ఆలోచిస్తే గతంలో ధరణి పోర్టల్ ఉండేది. 2020 భూ చట్టానికి సంబంధించి ధరణి తీసుకురావడం జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్‌లో చాలా లోపాలుండేవి. రైతులు తమ భూములను నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు పడేవారు. తర్వాత వాళ్ళ పేర్లు లేకపోతే ఏం చేయాలన్న దాని మీద కూడా చాలా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుమారుగా 3,00,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఎవరిని అడగాలి? ఎవరు తమ సమస్యను పరిష్కరిస్తారు? అన్న వివరాలు లేకుండా అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా భూములు ఎక్కడైతే ఎవరి పేరు మీద లేవో అలాంటి లోపాలను గుర్తించి కొంతమంది నాయకులు వాటిని కబ్జా చేయడం ద్వారా కోట్లాది రూపాయల భూమి వారి కబ్జాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు 2025 భూ చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి పోర్టల్‌ని రూపొందించడం జరిగింది. అయితే ఇంకా భూభారతి పోర్టల్ ఇంకా పూర్తి స్థాయిలో రూపొందించలేదు. అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. అనేక స్థాయిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఈ భూభారతి పోర్టల్ ఏ విధంగా ఉండాలన్న దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పోర్టల్ పూర్తిగా తెలుగులో అంటే స్థానికంగా ఉన్నటువంటి పదాలను ఉపయోగించి పోర్టల్ తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ ఏదైతే ట్రాన్స్‌లేషన్ ఉందో అది గూగుల్ ట్రాన్స్‌లేషన్ బట్టి ఉంటుంది. గూగుల్ ట్రాన్స్‌లేషన్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అర్థం కాని రీతిలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో ఏ విధమైన పదజాలం ఉపయోగిస్తున్నారో ఆ పదజాలాన్ని బట్టి ఈ పోర్టల్ ఉండాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదే సమయంలో గతంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో సరిదిద్దే కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఆ 33 మాడ్యూల్స్ స్థానంలో కేవలం 6 మాడ్యూల్స్ మాత్రం తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరైతే భూదారులు ఉన్నారో భూమి పొందిన రైతులున్నారో వాళ్ళు తమ వివరాలను అందులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ధరణి పోర్టల్ కొనసాగుతుండగానే ఆయా స్థానంలో భూభారతి పోర్టల్‌ని తీసుకొచ్చారు. ప్రస్తుతం అందులో నుంచి దీంట్లో మార్పు చేయడానికి పెద్ద కష్టం కాకుండా ఈజీగా ఆ వివరాలన్నీ దీంట్లోకి నమోదవుతాయి. ఎటువంటి మార్పులు ఉండవు. ఈ మార్పులు లేకుండా భూభారతి చట్టంలోకి పోర్టల్‌లోకి నమోదయిన తర్వాత దాంట్లో మార్పులు ఏమైనా ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులు గతంలో తమకు ఉన్నటువంటి లోపాలు దిద్దుకోవడానికి భూమి వివరాల మీద తమ పేరు లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానంలో ఈ భూభారతి పోర్టల్‌తో పాటు భూమిత్ర అని చెప్పేసి ఒక పోర్టల్‌ని తీసుకొచ్చారు. ఆ పోర్టల్ ఏంటంటే రైతులు దాంట్లో మాట్లాడుకునే అంటే మెసేజ్ ద్వారా సందేశాలు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. దీంతో పాటు 6 టోల్ ఫ్రీ ఫోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు వారంలో 7 రోజులు పనిచేసే విధంగా సిబ్బంది నియమించారు. ఎవరికైనా ఏమైనా అనుమానం వస్తే అక్కడ వాళ్ళు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ భూమిత్ర ఏదైతే పోర్టల్ ఉందో అందులో ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చే విధంగా పూర్తి స్థాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైతులకు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం చెప్తుంది. ఒకవేళ తను కానీ పరిష్కారం చెప్పలేకపోతే టోల్ ఫ్రీ నంబర్‌ను కాంటాక్ట్ చేయాలని కూడా అడగడం జరుగుతుంది. మరోపక్క సుమారుగా 1,00,00,000 మంది ఈ బ్రౌజింగ్ చేసినప్పటికీ భూభారతి పోర్టల్‌ని అది ఎటువంటి అంతరాయం లేకుండా, ఇబ్బంది కలగకుండా వెంటనే సమాధానాలు ఇచ్చే విధంగా లేకపోతే నమోదు చేస్తే ఆ నమోదు ప్రక్రియ కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి సుమారుగా 8-9 టీబీ డేటాని సేవ్ చేసి ఉంచారు. ఎందుకంటే ఈ మార్పులు, చేర్పులు చేసే సమయంలో ఏదైనా డేటా ఎగిరిపోతే మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎటువంటి డేటాకి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా ఒక పోర్టల్‌లో ఈ ఏదైతే 8 టీబీ ఇవి ఉందో హార్డ్ డిస్క్‌లు దాంట్లో నమోదు చేయడం జరిగింది. మరోపక్క తర్వాత గతంలో ఒకసారి ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ఏదైనా నమోదు చేయాలంటే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు కూడా ఒక్కో సమయం తీసుకునేది. ఆ సమయాన్ని పూర్తిగా తగ్గించి కేవలం 3-4 సెకన్ల వ్యవధిలో వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత సేవ్ చేసుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా మళ్ళీ హోమ్ పేజ్‌కి వెళ్ళడానికి, మళ్ళీ వెనక్కి రావడానికి కూడా దాంట్లో అవకాశం ఉంది. ఈసారి 3 భాషల్లో ఈ పోర్టల్ ఉంటుంది. ఒకటి ఇంగ్లీషు, రెండోది తెలుగు, మూడోది ఉర్దూ. ఈ 3 భాషల్లో కూడా ఉండడం వల్ల ఏ భాష చెందిన వాళ్ళైనా సరే తమకు సంబంధించిన వివరాలు అందులో నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది. తర్వాత వీళ్ళకి సహాయం అందించడానికి లోకల్‌గా వాలంటరీ వ్యవస్థ, ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. రైతులు ఈ 2 చోట్ల కూడా అంటే పోర్టల్‌లో ఎక్కించేటప్పుడు వచ్చిన ఇబ్బందులు గానీ, లేదంటే టోల్ ఫ్రీలో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి సరైన సమాధానం గానీ దొరకకపోతే ఈ వాలంటరీ వ్యవస్థ ఏదుందో అది వాళ్ళకి పూర్తి స్థాయి సహకారాన్ని అందించడం జరుగుతుంది. దీని ద్వారా తమకున్న భూములకు వివరాలు అవి తర్వాత తమ పేర్లు ఉన్నాయా లేదా, భూదారుడు ఎవరున్నాడు, కబ్జాదారులు ఏమైనా ఉంటే దాన్ని కూడా గుర్తించే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది. ఇక్కడ ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే గతంలో ధరణిలో కొంతమంది రైతులు తమ వివరాలు పబ్లిక్ కాకూడదు, వేరే వాళ్ళు చూడకూడదంటే దాన్ని బ్లాక్ చేసుకునే అంటే పైరసీ విభాగం ఒకటి ఉండేది. ఆ విభాగం లేకుండా ఈసారి ఏదైనా సరే ఓపెన్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు కూడా తనకున్న భూములన్నీ కూడా దాంట్లో నమోదు చేసి ప్రతి ఒక్కరు చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఈసారి ఎవరు కనిపించకుండా
దాచుకునే అవకాశం అయితే ఈ పోర్టల్‌లో ఉండదు. ఇక ఇంకో పక్కన చూసుకుంటే మనం గతంలో 6 చట్టం ఉన్నప్పుడు ఒక ఇది ఉండేది. అంటే భూమి కలిగిన అతనుకి పట్టాదారు అని ఉండేది. ఆ పట్టాదారు ఇప్పుడు ఉదాహరణకి నల్గొండలో పట్టాదారు ఉన్నాడు. అతనికి ఒక 5 ఎకరాల భూమి ఉంది. అతను 5 ఎకరాల భూమి సాగు చేయకుండా హైదరాబాద్‌లోనో లేదంటే వేరే చోట ఎక్కడైనా వేరే కార్యక్రమాల్లో ఉండి ఈ 5 ఎకరాలు కౌలుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు అతనికి అనుభవదారుడు అని చెప్పి అందులో ఒక కాలం ఉండేది. ఈ ధరణి వచ్చిన తర్వాత అనుభవదారుడు అన్న కాలం తీసేశారు. ఎందువల్ల తీసేశారంటే కౌలు రైతులకి కొన్ని హక్కులు ఏర్పడతాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో అంటే బడాబాబులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ నిబంధనలు అందులో పెట్టారు. అయితే ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పోర్టల్‌లో అలాంటి నిబంధన లేదు. ఇక్కడ ఏముంటుందంటే భూమి కలిగి ఉన్నవాడి పేరు పట్టాదారు గాను, భూమిలో ఎవరైనా కౌలుకు ఉన్నప్పటికీ లేదంటే వాళ్ళ కొడుకులు గానీ, వాళ్ళ మనవళ్ళు గానీ ఎవరైనా సాగు చేస్తుంటే వాళ్ళు అనుభవదారులుగా ఉంటుంది. ఇక్కడ మనం కరెక్ట్‌గా చూస్తే మనకి ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఒక తాత ముత్తాతలు ఉంటారు. వాళ్ళకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఆ తాతకి మళ్ళీ కొడుకులు ఒక నలుగురు ఉంటారు. వాళ్ళకి ఇంకో ఇద్దరు కొడుకులు. ఇలాగ వంశవృక్షం అనేది పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చినప్పుడు పైన పట్టాదారు పుస్తకంగా ఒక తాతగారి పేరున్నప్పుడు కింద అనుభవదారుల పేరు లేనప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనవడు కావచ్చు, కొడుకు కావచ్చు ఆ భూమి అమ్ముకోవాలంటే సరైన పత్రాలు లేక అతను ఇబ్బందులకు గురవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అనుభవదారుడి పేరు ఉంటుందో ఎంతమంది అనుభవదారులు అంటే అంతమంది పేర్లు అందులో రావడంతో వాళ్ళందరికీ కూడా సమాన హక్కు ఆ భూమి పైన కలుగుతుంది. ఇది చాలా మంచి వెసులుబాటు అని మనం చూసుకోవచ్చు. ఇక మరో పక్క చూసుకుంటే ఈ పోర్టల్‌ని పూర్తి స్థాయిగా స్థానిక పరిభాషలో ఈ పోర్టల్‌ని రూపొందించడం జరుగుతుంది. ఎవరైనా సరే అందులోకి పోయి తమ పేర్లు, వివరాలు చూసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తమ పేరు లేకుండా తమ భూమిలో వేరే వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ, లేదా తమ పేరు తప్పుగా ఉన్నప్పటికీ వెంటనే ఏదైతే భూమిత్ర ఉందో ఆ పోర్టల్‌లో మనం వివరాలు తీసుకొని ఆ వివరాల్ని ఈ పోర్టల్‌లో గాని నమోదు చేస్తే భూభారతి చట్టంలో గడువులోగా దాంట్లో గడువును నిర్దేశించడం జరిగింది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారానికి ఇంత గడువు అని ఉంది. కొన్నిటికి 24 గంటలు ఉంటే కొన్ని సమస్యలకి 24 రోజుల వరకు కూడా సమస్యలకు పరిష్కారం ఉంది. ఆ రోజులోగా అది సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా ఈ పోర్టల్ పారదర్శకంగా ఉండడంతోటి తను తీసుకున్న విజ్ఞప్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఎంఆర్ఓ స్థాయిలో ఉందా, ఆర్డీఓ స్థాయి వరకు వెళ్ళిందా, లేదంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉందా అనేది చూసుకునే ఆ వెసులుబాటు కూడా ఈ పోర్టల్‌లో కల్పించడం జరిగింది. దీంతో ప్రతి రైతు కూడా తనకున్నటువంటి భూమి పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఉంది, తమ పేరు మీద ఉందా లేదా అనేది ఆందోళన లేకుండా చూసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. మరో పక్క ఏంటంటే ఈ పోర్టల్ ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో జూన్ 2వ తేదీ ఆనాటికి పూర్తి స్థాయి పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా పోర్టల్ మొదలు కాలేదు. ఇంకా అధ్యయన దశలోనే ఉంది. ప్రస్తుతం ఏదైతే 3 మండలాలు ఉన్నాయో కీసర, నాగార్జునసాగర్, తిరుమలగిరి ఈ మండలాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని ప్రస్తుతం వాళ్ళు తయారు చేసినటువంటి పోర్టల్‌ని వారి ముందు పెట్టి దాంట్లో ఉన్న లోపాలను గుర్తించడం జరుగుతుంది. ఈ బాధ్యత కూడా ఆయా జిల్లా కలెక్టర్‌కి నేరుగా అందించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారో ప్రతి మండలానికి ఇద్దరిద్దరు చొప్పున నియమించడం జరిగింది. ఈ అధికారులు మొత్తం కూడా దీంట్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఆ లోపాలను సరిదిద్దడం ద్వారా పూర్తి స్థాయి అంటే ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా భూభారతి పోర్టల్‌ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావాలంటే జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చినప్పుడు కూడా దీంట్లో మార్పులు, చేర్పులు నిరంతరం సాగుతూనే ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూసుకుంటే ఈ పోర్టల్‌లో సైబర్ దాడుల అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే సైబర్ దాడి లోపలికి మాల్‌వేర్ ద్వారా ప్రవేశించి ఆ భూములు తారుమారు చేయడం, పేర్లు మార్చడం లేకపోతే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా ఈసారి పకడ్బందీగా అత్యాధునికమైనటువంటి ఈ సాఫ్ట్‌వేర్ వ్యవస్థని, సెక్యూరిటీ వ్యవస్థని రూపకల్పన చేయడం జరిగింది. ఇది 100 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ 100 సంవత్సరాల వరకు ఈ సెక్యూరిటీని కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. దీంట్లో ప్రధానంగా ఏఐని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు పోర్టల్‌లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మాల్‌వేర్ లాంటి ప్రవేశించినప్పుడు వెంటనే హెచ్చరికలు చేయడం ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఈ భూభారతి ఏదైతే పోర్టల్ ఉందో దాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి కొంతమంది ఈ కుట్రలు కూడా పన్నుతున్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ పోర్టల్‌ని ఇబ్బందులు కలగజేయడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే సైబర్ నేరగాళ్లతో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పోర్టల్‌ని రూపొందించడం జరిగింది. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వ్యక్తి అనుమతి లేకుండా అందులో ప్రవేశించే అవకాశం ఉండదు. అందులో కేవలం అధికారులు, రైతులు మాత్రమే మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అధికారులు పోర్టల్ మొత్తం పర్యవేక్షిస్తే రైతు తనకు సంబంధించిన భూమిని మాత్రమే తను చూసుకునే అవకాశం, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోర్టల్ ఓపెన్ చేస్తే సర్వే నెంబర్ గాని కొడితే ఎవరి పేరు మీద ఉంది ఏంటన్నది ఎవరైనా చూసుకునే అవకాశం ఉంది. దానివల్ల ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, తన పేరు మీద ఉందా లేదా అనేది కూడా రైతుకు తెలుసుకోవడంతో పాటు ఆ ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు వాళ్ళు కూడా మొత్తం భూముల మీద ఒక అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్‌లో ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు.
ఇది పోర్టల్ ఎలాగా రంగురంగులు ఉంటుంది, కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ఏదైతే వ్యవసాయ భూములు ఉన్నాయో అవన్నీ కూడా ఆకుపచ్చగాను, నీటిపారుదల వ్యవస్థ ఏదైతే ఉందో అంటే దాన్నేమో నీలి రంగులో తీసుకోవడం జరిగింది. ఇందులోనే ఆయకట్టుకు సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఈ ఎంత ఎంత పంట పండుతుంది ఆ వివరాలు కూడా దీంట్లో మనం చూసుకునే అవకాశం కల్పించేలాగా దీన్ని పోర్టల్‌ని రూపుదిద్దుతున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో పోర్టల్ ఇంకా రూపుదిద్దుకోలేదు. ఇంకా అధ్యయనంలోనే ఉన్నారు కాబట్టి జూన్ 2వ తేదీ నాటికి పూర్తి స్థాయి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ధరణిలో ఉన్న లోపాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ధరణి ఉన్నప్పుడు దాదాపుగా 2,70,000 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. సుమారు 4-4.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం పైన కావచ్చు, రెవెన్యూ అధికారుల మీద ఉంది. ఈ పోర్టల్ ఏదైతే వస్తుందో, ఇవి వచ్చిన తర్వాత చాలా సులువుగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏఐ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ సమస్య పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఇంతకాలం భూమిలో తన పేరు లేదనో, లేకపోతే తన భూమిలో వేరే వ్యక్తుల పేరు ఉందని ఇబ్బంది పడే రైతులందరూ కూడా ఒక చక్కని పరిష్కారం దీని ద్వారా లభించే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ధరణితో పోలిస్తే దాదాపుగా 100కు 100% ఈ భూభారతి పోర్టల్ ప్రత్యేకంగా ఉంటుంది. రైతు సమస్యలను తీర్చే విధంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.